హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాణిని. ఈరోజు మనం టేస్టీ అండ్ క్రిస్పీగా బోండాలు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ముందుగా శనగపిండి 1/2 కిలో తీసుకోవాలి. బియ్యపిండి 4 టేబుల్ స్పూన్స్, మునగాకు కొద్దిగా, 5-6 ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మునగాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మునగాకు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే బోండా అనేది టేస్టీగా అండ్ డైజెషన్ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు ముందుగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బోండా అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే రసం బాగా దిగి బోండా అనేది ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. మనకు బ్యాటర్ అనేది మరీ లూజ్ అవ్వదు, మరీ టైట్ అవ్వదు, మీడియంగా అయితే మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం బోండా అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అయింది, బోండా అనేది వేసుకుంటున్నాము. ఇలా వేసుకొని బోండాలు అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఫైనల్గా మన క్రిస్పీ బోండా ప్రిపేర్ అయిపోయింది. బయట క్రిస్పీగా లోపల స్మూత్గా బోండాలు అయితే భలే టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.